హలో! అందరికీ నమస్కారం. శ్రీరామునికి శ్రీరామచంద్రుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈరోజు మీకు నేను చెప్తాను. శ్రీరాముడు పసివాడుగా ఉన్నప్పటి విషయమది. ఒకరోజు రాత్రి అయోధ్యలో ముగ్గురు మహారాణులు అంటే కౌసల్య, సుమిత్ర ఇంకా కైకేయులు వాళ్ళ పిల్లలైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి ఆరుబయట పెరుగన్నం తినిపిస్తున్నారు. ఆ రోజు ఆకాశంలో నిండు చంద్రుడు ఇంకా నక్షత్రాలు ఉన్నాయి. ఆ రోజు ముగ్గురు మహారాణులు తమ పిల్లలకి వెండి పళ్ళాలలో పెరుగన్నం కలిపి తినిపిస్తున్నారు. భోజనం అయ్యాక శ్రీరాముల వారు ఆకాశంలో చంద్రుడి వంక చూశారు. అలాగే తాను భోజనం చేసిన పళ్ళెం వంక కూడా చూశారు. తనకి రెండూ ఒకేలాగా కనిపించాయి. అప్పుడు తనకి ఆకాశంలోని చంద్రుడిని తినాలి అని ఉంది అని రాముల వారు చెప్తారు. ఆ మాటలకి తన తల్లులు ఇంకా దశరథ మహారాజు నవ్వడం మొదలు పెడతారు. తన మాటలకి అందరూ నవ్వడంతో శ్రీరాముల వారు బాధతో ఏడవడం మొదలు పెడతారు. ఏడుస్తూ ఆకాశంలో చంద్రుడి వైపు తన వేలుని చూపిస్తూ తాను తింటే చంద్రుడినే తింటాను అని మారం చేస్తారు. అప్పుడు మహారాణి సుమిత్రకి అద్భుతమైన ఆలోచన తడుతుంది. ఆమె ఒక అద్దాన్ని నేల మీద పళ్ళెం పెట్టినట్లుగా పెట్టి అంతకుముందు తన చేతిలో ఉన్న పెరుగన్నాన్నే ఆ అద్దంలో నుండి తీస్తూ రాములవారిని నమ్మించి తినిపించింది. అప్పుడు రాములవారు సంతోషించి ఏడవటం ఆపారు. అందరూ కూడా సంతోషించారు. ఆ రోజు రాత్రి శ్రీరాములవారు ఆ అద్దాన్ని చంద్రుడు అనుకొని తన చేతిలో పట్టుకొని సంతోషంగా నిద్రపోయారు. ఆ రోజు నుండి దశరథ మహారాజు తన కుమారుడిని శ్రీరామచంద్రుడిగా సంబోధించడం మొదలుపెట్టారు. ఇలా శ్రీరామునికి శ్రీరామచంద్రుడు అని పేరు వచ్చింది.